మా కస్టమర్లు శ్రేయోభిలాషులందరికీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. పంజాబ్ నేషనల్ బ్యాంక్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ప్రేక్షకులందరికీ విశ్వవసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఇప్పుడు మనతో పాటు ఉగాది గురించి అనేక విషయాల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడు మనతో పాటు ఆధ్యాత్మిక గురువులు, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ వెంకటేశ్వర శర్మ గురుగారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ముఖ్యంగా మీకు ఉగాది శుభాకాంక్షలు. ప్రేక్షకులకు కూడా విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా ఉగాది వచ్చిందంటే ఆ సందడి వేరని చెప్పొచ్చు. ఎందుకంటే అన్ని పండుగల్లో ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నది ఉగాది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఉగాది అనేది కొత్త సంవత్సరం అంటూ కూడా మనం అందరూ కూడా భావిస్తూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఈసారి ఉగాదికి మరో పేరు కూడా ఉంది, విశ్వావసు నామ సంవత్సరం అంటూ కూడా అంటుంటాం. ఆ పేరు ఎలా వచ్చిందండి? విశ్వావసు నామ సంవత్సరం అనేది మనకి తెలుగు పండగలన్నీ కూడా ఉగాదితో ప్రారంభమవుతాయి. మరి పంటలు చేతికొచ్చే కాలం కూడా ఈ యొక్క చైత్రమాసం నుంచి ప్రారంభమవుతాయి. మరి చెట్లు కూడా చిగుర్చి పువ్వులు పూసి కాయలు కాసే సమయమే ఈ చైత్రమాసం. ఈ చైత్రమాసంలో కొంత వేడి గాలులు పెరగటం, మరి చెట్లల్లో పూలు రావడం, కాయలు పండటం, కొత్త పంట చేతికి రావటం, ఇదంతా కూడా ప్రకృతి సిద్ధంగా జరిగేటువంటిది. మరి చైత్ర వైశాఖ మాసములు వసంత ఋతువు, అంటే వసంతమైనటువంటి కాలం. అంటే పాడి పంటలు సమృద్ధిగా పండే సమయం ఈ యొక్క చైత్రమాసం నుంచి ప్రారంభమవుతుంది. మరి విశ్వావసు నామ సంవత్సరం ఎట్లా వచ్చిందంటే, మనకి తెలుగు సంవత్సరాలు 60 సంవత్సరాలు మొత్తం. 60లో ఈ సంవత్సరం విశ్వావసు నామ సంవత్సరం. విశ్వావసు అంటే విశ్వం మొత్తానికి కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది. ఇక్కడి నుంచి రాబోయే 5 సంవత్సరాల పాటు మరి దేశం ఎంతో పురోభివృద్ధికి వెళ్ళడానికి ఈ విశ్వావసు నామ సంవత్సరం నుంచి ఆరంభం కాబోతుంది. చాలా మంచి సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరానికి ఇంత ప్రత్యేకత ఉందమ్మా. మరి గురుగారు, ఉగాది అనగానే మరి ప్రాముఖ్యత కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. దాని ప్రాముఖ్యత ఏంటండి? ఉగాది అంటే షడ్రుచులు, అంటే మానవుడికి మంచి చెడు, కష్టం, దుఃఖం, సుఖదుఖాలు అన్నీ ఉంటాయి. కానీ ఈ పండగ ప్రాశస్త్యం ఏంటి అంటే, మనం ఉగాది పచ్చడి చేసుకుంటూ ఉంటాం. దాంట్లో ఏమేమి కలుపుతాం? చింతపండు, మామిడి ముక్కలు, వేపపూత. చింతపండు పుల్లగా ఉంటుంది సహజంగా, మామిడి పండు పులుపు, తీపి అన్ని 2 షడ్రసోపేతమైనవి ఉంటాయి. తర్వాత వేప పువ్వు కొంత చేదుగా ఉంటుంది. మరి బెల్లానికి చాలా విశిష్టత ఉంది. బెల్లానికి దోషం ఉండదు, అంటు దోషం ఉండదు. ఎందుకంటే మన నిత్యకృత్యంలో ఇంట్లో డబ్బాలో బెల్లం తీసి కూడా దేవుడికి ఏ పదార్థం లేకపోతే బెల్లాన్ని అమృతంగా సేవిస్తారట. ఆ బెల్లం గడ్డ నివేదన పడితే కూడా భగవంతుడు చాలా సంతోషిస్తాడు. మరి మిగతా పదార్థాలు నిలవండవి ఏమి పనికిరావు, కానీ బెల్లానికి దోషం లేదు. నువ్వు 2 మాసాలైనా 3 మాసాలైనా సంవత్సరమైనా బెల్లాన్ని నివేదన పెట్టచ్చు భగవంతుడికి. బెల్లానికి అమృతం అని ఇంకొక పేరు ఉంది. ఉప్పు, వేప పువ్వు, ఇవన్నీ కూడా ప్రాంతీయాన్ని బట్టి కొన్ని రకాల పదార్థాలు మారుతూ ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో ఆవు నెయ్యి వాడతారు, కొన్ని ప్రాంతాల్లో మరి అమృతం ఇంకోటి ఏందయ్యా అంటే నీరు. మనిషికి ప్రాణాధారం ఏంటయ్యా అంటే నీరు. ఒక మనిషి చనిపోతున్నాడంటే ఒక గుక్కడి నీళ్లు తాగితే ప్రాణం నిలబడుతుంది, అవునా? ఈ పంచామృతాల్లో నీరు కూడా ఒకటి ప్రధానము. మరి ఉగాది పండుగ విశేషం ఏంటంటే, ఈ షడ్రుచులు కలిపి మనం ప్రసాదంగా నివేదన చేసి మరి మన ఇష్టదైవానికి, మరి జగతఃపితరో వందే పార్వతీ పరమేశ్వర అంటూ ఉంటారు. జగత్తు మొత్తానికి భగవంతుడు ఎవరయ్యా అంటే పార్వతీ పరమేశ్వరులు. మరి ఈ ఉగాది పండుగ రోజున మరి ఈ పదార్థం షడ్రుచులతో కలిసిన ఉగాది పచ్చడిని తయారు చేసి ఇంట్లో దీపారాధన చేయడం, పార్వతీ పరమేశ్వరుడికి నివేదన చేయడం, దాన్ని ప్రసాదంగా పూజించడం అనేది మన ఆచారంగా వస్తూ ఉంటుంది, సనాతనంగా వస్తున్నటువంటి ఆచారం. మరి గురువుగారు, మరి 6 రకాల పదార్థాలు ఎందుకు కలపాలి అంటే, కష్టం వచ్చినప్పుడు మానవుడు ఎప్పుడు కూడా కుంగిపోకూడదు. తీపి తినంగానే అబ్బా ఎంతో తృప్తిగా ఉంటుంది, అవునా? మరి సుఖ సంతోషాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు అని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. దీని యొక్క అంతరార్థం ఏందయ్యా అంటే, మరి వగరు నోట్లో అయినా ఒక ముక్క నోట్లో వేసుకుంటే వగరు ఉందనుకోండి, అబ్బా అని ఇట్లా చెవులు మనం మొత్తం ఇంద్రియాల మొత్తం కూడా ఇట్లా రోమాలు నిక్కపరుచుకుంటూ ఉంటాయి. అంటే ప్రతిదాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలని చెప్పి ఈ యొక్క ఉగాది పండగ సూచిస్తూ ఉంటుంది. ఎటువంటి కష్టం వచ్చినా సరే ఎదుర్కోవాలి అనేది కూడా. కష్టం వచ్చినా, ఆనందం వచ్చినా, దుఃఖం వచ్చినా, మరి పట్టలేని సంతోషం వస్తే కూడా అన్ని సమానంగా తీసుకోవాలి మానవుడు. ఎప్పుడైతే సమానంగా తీసుకుంటామో, మరి సంతోషం వచ్చినప్పుడు ఉప్పుకుపోకుండా బ్యాలెన్స్ చేసుకుంటామో,
కష్టం వచ్చినప్పుడు తట్టుకునే శక్తి, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే మానవుడు ముందుకు పోగలుగుతాడు. మరి దీని ప్రధాన కారణం, దీని యొక్క ప్రాశస్త్యం ఏంటి అంటే, చూపించే దీని యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే, ఏ రోజు కూడా ఉప్పొంగిపోకూడదు. ఆనందం వచ్చినప్పుడు పొంగిపోవడం, దుఃఖం వచ్చినప్పుడు దిగజారిపోవడం, మరి ఇటువంటివన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి అనేది ఈ యొక్క పండగ సూచిస్తూ ఉంటుంది. గురుగారు, ఉగాది అనగానే పంచాంగ శ్రవణం కూడా మనం అవును. తెలుసుకుంటూ ఉంటాం. అసలు పంచాంగ శ్రవణం అంటే ఏంటండి? పంచ అంటే 5 అంగాలు ఉంటే 5 అంగాలు: తిథి, వార, నక్షత్ర, ముహూర్త, కరణం. 5టిని పంచాంగము అంటాం. మనం ఏదన్నా ఒక మంచి రోజు చూసుకోవాలంటే పంచాంగం ప్రధానంగా కావాలి. పెళ్లి చేసుకోవాలి, ముహూర్తం కావాలంటే పంచాంగం లేనిది ముహూర్తం పెట్టలేము. మరి దుర్ముహూర్తం వర్జం చూసుకొని బయటికి వెళదాం. ఇదంతా కూడా పంచాంగం సూచిస్తూ ఉంటుంది. మరి నవనాయకులు 9 గ్రహాలు, గ్రహాలని బట్టే ప్రతివాడి జీవితం కూడా ఏర్పడుతూ ఉంటుంది. మరి జన్మజాతకంలో వాళ్ళ యొక్క గ్రహాల స్థితిగతులను బట్టే జీవితం కొనసాగుతూ ఉంటుంది. మరి పంచాంగం అనేది మరి ఎప్పుడు చంద్రుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడు, సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు, ఎప్పుడు అస్తమిస్తాడని ముందే క్యాలిక్యులేట్ చేసి చెప్పగలుగుతున్నాం. వాళ్ళ సైన్స్ అంటున్నారు, కానీ ఈ పంచాంగం అనేది ఎప్పటి నుంచో ఉన్నది. ఇవాళ రేపు పంచాంగం తీయండి, రేపు సూర్యోదయం ఎప్పుడు ఉంటుందో మీకు పంచాంగంలో కనపడుతూ ఉంటుంది. మన సైన్స్కి, పంచాంగానికి, జ్యోతిష్యానికి చాలా దగ్గర సంబంధం ఉంది. మరి పంచాంగ శ్రవణం అనేది చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం వింటే అయిపోయింది, ఇక తర్వాత వినక్కర్లేదు అనుకుంటూ ఉంటారు. కానీ ఒక్కరోజు వింటూ ఉంటారు, అంటే ఈ రోజు ఒక్క రోజు వింటూ ఉంటారు. పంచాంగ శ్రవణం ఎందుకు చేయాలి అంటే, గడిచిపోయిన కాలాన్ని, గతాన్ని వదిలేసి, కష్ట దుఃఖాలు వదిలేసి, నూతన సంవత్సరంలో ఆనందమయంగా గడపడానికి, మనకి రాబోయే కాలం ఎట్లా ఉంటుందని మార్గనిర్దేశకత్వం వహించేదే పంచాంగం. అంటే ఈ సంవత్సరంలో నీకు ఏం జరుగుతుంది, కళ్యాణం జరుగుతుందా, సంతానం కలుగుతారా, ఆర్థిక పరంగా బాగుంటుందా, సమాజంలో గౌరవ ప్రఖ్యాతులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ సూచించబడేదే పంచాంగం. అట్లాగే నీకేమైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా, ఇవన్నీ భవిష్యత్తును చెప్పేదే పంచాంగం. మరి ఇటువంటి ఉగాది పండగ రోజున ఏదైనా దేవాలయాల్లో కానీ ఏది కుదరకపోతే మన ఇవాళ రేపు టీవీ మాధ్యమాల్లో ఎన్నో రకాల పంచాంగ శ్రవణాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు పంచాంగ శ్రవణాలు చేస్తూ ఉన్నారు. మరి అటువంటి పంచాంగ శ్రవణం చేయడం వల్ల, మరి వేద పండితుల ద్వారా ఈ యొక్క పంచాంగం శ్రవణం వినడం వల్ల గ్రహదోషాలు కూడా తొలగిపోతూ ఉంటాయట. అట్లాగే ఈ పంచాంగాన్ని ప్రతి వాళ్ళు కూడా ఇంట్లో పెట్టుకోవాలి. ఒక బ్రాహ్మడు చెప్తాడులే మనకెందుకు అనుకుంటున్నారు, కానీ పంచాంగం అనేది ఒకప్పుడు క్యాలెండర్ చూసేవాడు. ఒకప్పుడు పూర్వం పంచాంగాలు చూసి ప్రతి ఇంట్లో పంచాంగం ఉండేది, పెద్దవాళ్ళు పంచాంగం చూసేవాళ్ళు, మంచి చెడులు చెప్పేవాళ్ళు. కొంతకాలానికి పంచాంగాలు పోయి క్యాలెండర్స్ వచ్చినాయి, క్యాలెండర్లో మంచి చెడు చూసుకునేవాళ్ళు. ఇప్పుడు మొబైల్ ఫోన్లు వచ్చేసినాయి. మేము కూడా జాతకాలు మొబైల్ ఫోన్లోనే చూసి చెప్పే స్థితికి వచ్చేసాం. అంటే ప్రతి 10 సంవత్సరాలకి స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. దేశకాలమాన పరిస్థితులను బట్టి, మరి వృద్ధిని బట్టి కొన్ని చేంజెస్ వస్తూ ఉంటాయి. మరి ఎంత డెవలప్ అయినా సరే పంచాంగం అనేది ప్రతి వాళ్ళ ఇంట్లో దేవుడి మందిరంలో ఉండాలి. ఆ పంచాంగానికి ప్రతిరోజు ఒక పుష్పం పెట్టి నమస్కారం చేయడం వల్ల సర్వశుభాలు జరుగుతాయి. ప్రతిరోజు పంచాంగం తీసి తిథివార నక్షత్రాల కంటితో చూడటం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయని చెప్పి శాస్త్రం చెబుతూ ఉంది. అంటే నువ్వు ఈ ఉపయోగం లేకపోయినా పంచాంగం తీసి ఏ రోజుకు ఆ రోజు ప్రతి మానవుడు కూడా, తెలుగు వాళ్ళందరం కూడా ఇవాళ తిథి ఏంటి, నక్షత్రం ఏంటి, వారం ఏంటి, కరణం ఏంటి, కనీసం పంచాంగ దర్శనం చేస్తేనే సర్వశుభాలు జరుగుతాయని చెప్పి పంచాంగ శ్రవణం యొక్క ప్రత్యేకత. కాబట్టి ఉగాది పండగ రోజునే కాదు, పంచాంగ శ్రవణం వినడంతో పాటు ప్రతి వాళ్ళు కూడా ఒక పంచాంగం కొనుక్కోవడం, ఇంట్లో పెట్టుకోవడం, ప్రతిరోజు పొద్దున్న లేవగానే స్నానం చేసి ఇవాళ ఏంటి, తిథి ఏంటి అనేది కనీసం చూడడం వల్ల సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా పంచాంగానికి పూజ చేయాలి. మరి గురుగారు, ఈ రోజు అంటే ఉగాది రోజు మరి ఏ దేవుణ్ణి పూజించాలి, అదే విధంగా భగవంతుణ్ణి ఏ విధంగా పూజిస్తే అష్టైశ్వర్యాలు వస్తాయంటారు? చాలా మంచి ప్రశ్న. ప్రతి పండగలకి కూడా మన సనాతన ధర్మానికి కొంత ఆచార వ్యవహారాలు, మరి ఏ పండగ ఎట్లా చేయాలి అనేది ప్రతిదానికి కూడా ఒక ప్రామాణికం ఉన్నది. అంటే ఉగాది పండగ ఇట్లా ఎందుకు చేయాలనే దానికి కూడా ఒక ప్రాముఖ్యత ఉన్నది. దాని అన్నిటికీ కూడా ఆధారాలు ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు అంటే, ధర్మసింధు, నిర్ణయ సింధు అని 2 రకాల పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ ధర్మసింధులో రాసి ఉంటుంది ఉగాది పండగ ఎట్లా చేయాలంటే, పొద్దున్నే లేచి ఒక పీట మీద కూర్చొని
ఎవరైతే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళ చేత నువ్వుల నూనె తలకంటుకోవాలి. నువ్వుల నూనె మంగళప్రదం, మృత్యు దోషాలు పోగొడుతుంది నువ్వుల నూనె. కాబట్టి అటువంటి నువ్వుల నూనె మాడు కంటుకోవడం, మరి ఒళ్ళంతా నలుగు పెట్టుకొని శనగపిండి మరి ఒంటికి నలుగు పెట్టుకొని అభ్యంగన స్నానం చేయాలి. అంటే ఒంటి మీద ఒక వస్త్రం కట్టుకొని తప్పనిసరిగా, వస్త్రం లేకుండా స్నానం చేయకూడదు. అభ్యంగ స్నానం అంటే మాడుకు నూనె అంటిన తర్వాత శనగపిండి ఒంటికి రాసుకొని అభ్యంగ స్నానం చేయాలి. ఈ అభ్యంగన స్నానం ఉగాది పండుగ రోజున చేయటం వలన సర్వశుభాలు సంప్రాప్తం అవుతాయి. అభ్యంగన స్నానం ఎందుకు చేయిస్తాం? మన పెళ్లిలో చేయిస్తూ ఉంటారు. పెళ్లి కొడుకుని చేసే ముందు అభ్యంగన స్నానం చేయిస్తూ ఉంటారు. దానివల్ల మృత్యు దోషాలు, అనారోగ్యపరమైన దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. నువ్వుల నూనె మాడుకు అంటడం వల్ల ఆయుః ప్రమాణం పెరుగుతుంది. కాబట్టి ఇటువంటి అభ్యంగన స్నానం చేయడం, తర్వాత నూతన వస్త్రధారణ చేయాలి. నూతన వస్త్రాలంటే ఇవాళ రేపు ఆడవాళ్ళు అంచులేని చీరలు కడుతూ ఉన్నారు. అది చాలా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. అంచులేని చీర కట్టకూడదని చెప్పి శాస్త్రం చెబుతుంది. అంచులేని చీర ఎవడు కట్టాలి అంటే భర్త లేని విధవ మాత్రమే అంచులేని చీర కట్టాలి. ముత్తైదువు కానీ మరి పెళ్ళి కానీ స్త్రీలు కూడా అంచులేని చీర కట్టకూడదు, ఇది శాస్త్రం చెబుతుంది. మరి ఇటువంటి మన సనాతన ధర్మాలు ఊరికే చెప్పలేదు. దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. మరి అంచున్న చీర మాత్రమే కట్టాలి. సన్యాసులు ఉంటారు, వాళ్ళు అంచున్న పంచ కట్టకూడదు. ఇవన్నీ శాస్త్రం అన్నమాట, శాస్త్ర ప్రామాణికం చెబుతుంది. అట్లాగే ఆడవాళ్ళు తప్పనిసరిగా పూజ చేసే ముందు జుట్టు అల్లుకొని పూజ చేయాలి. ఎందుకంటే అమావాస్య, పౌర్ణమి ఇటువంటి రోజులలో తప్పనిసరిగా ఏ పూజ చేసినా జుట్టు అల్లుకోకుండా పూజ చేయకూడదు. కుర్రలు వదిలిపెట్టి పూజ చేస్తే పూజా ఫలితం అనేది ఉండదు. ఇవాళ రేపు ఇది కూడా పెద్ద ప్యాషన్ అయిపోయింది. హెయిర్ లీవ్ చేసేసి పూజలు చేస్తూ ఉన్నారు. ఇవి పనికిరావు. చాలా మంది గుళ్ళకు కూడా వెళ్తూ ఉంటారు. అట్లాగే కొంతమంది హెయిర్ కటింగ్ చేస్తూ ఉన్నారు. హెయిర్ కటింగ్ అనేది శిరోముండనం అనేది ఆడవాళ్ళు చేయకూడదు. అంటే మొత్తం పూర్తిగా గుండు అనేది గీగించకూడదు. అది చేస్తే చాలా దోషప్రదం. మరి అట్లాగే హెయిర్ కట్ చేస్తూ ఉంటారు. హెయిర్ కటింగ్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు చేయకూడదు. ప్రధానంగా సోమవారం, మంగళవారం, శుక్రవారం, అమావాస్య, పౌర్ణమి తిథులలో హెయిర్ కటింగ్ చేయకూడదు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే ఇటువంటివి చేయడం వల్ల కొన్ని రకాల గ్రహాలు స్త్రీలను ఆశించి ఉంటాయి. ఇప్పుడు ఒక పౌర్ణమి సమయంలో మనం మిట్ట మధ్యాహ్నం హెయిర్ లీవ్ చేసి ప్రయాణం చేస్తున్నారనుకోండి, కొన్ని రకాల ఆత్మలు, కొన్ని రకాల శక్తులు యాక్టివేట్ అయ్యి ఉంటాయి ఆ టైంలో. అంటే ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎవరైతే ఆత్మరూపంలో తిరుగుతుంటారో ఈ కురుల ద్వారా, కొసల ద్వారా స్త్రీ లోపలికి ప్రవేశిస్తాయి. ఆ ప్రవేశించి ఎవరైతే మంగళవారం, సోమవారం హెయిర్ కట్ చేసుకుంటారో ఈ శక్తులు ప్రవేశించి ఇంట్లో ప్రశాంతత లేకుండా చేయడం, మరి భర్తకి ఈ యొక్క మంగళకరమైనటువంటి దోషాలు కలుగుతాయి. అంటే భర్తకి ఏదైనా ప్రమాదం జరగడమో, భర్తకి మృత్యుగండాలు రావడమో, మరి స్త్రీ వైధవ్యం సంభవించడం కానీ, ఇవన్నీ కూడా ఇటువంటి క్రియలు చేయడం వల్ల ఇటువంటి దోషాలు ఆపాదిస్తాయి. అందుకనే పూర్వం చెప్పేవాళ్ళు హెయిర్ కట్ చేయొద్దు ఆడపిల్లలు, జుట్టు వదిలివేసి తిరగకూడదు, జుట్టు అల్లుకొని పూజ చేయాలి. ఇవన్నీ ఎందుకు పెట్టారంటే ఇటువంటివి ఆచరించడం వల్ల వాళ్ళు, వాళ్ళ కుటుంబము, వాళ్ళ పిల్లలు, వాళ్ళ సంసారాలు, భార్యాభర్త సుఖంగా ఉండడానికి ఇటువంటి ఆచార వ్యవహారాలు పాటించాలి. మరి ఈరోజు పూజా విధానం ఏ విధంగా ఉండాలి అంటారు? ప్రధానంగా ఈ యొక్క అభ్యంగా స్నానం చేయడం, నూతన వస్త్రధారణ చేయడం, మగవాళ్ళు ఖచ్చితంగా మన సంప్రదాయబద్ధంలో పంచ కట్టాలి, గోచి పెట్టి పంచ కట్టాలి. ఇటువంటి రోజున ఒకవేళ సిగ్గుపడి అది కూడా చేతకపోతే కనీసం అడ్డపంచలాగన్నా కట్టి ఖచ్చితంగా పూజ చేయాలి. బ్రహ్మచారి అంటే పెళ్లి కాని బ్రహ్మచారి మాత్రమే లుంగీ కట్టాలి. పెళ్ళైన వాడు ఖచ్చితంగా పంచ కట్టాలి. బ్రహ్మచారి అంటే 14 సంవత్సరాలు దాటితే బ్రహ్మచారి కాడు. 14 ఏళ్ల వాళ్ళ అందరూ కూడా పంచగట్టినే పూజ చేయాలి. ఇటువంటి ఆచారాలు పాటించడం వల్ల మనము, మన కుటుంబం వృద్ధిలోకి వెళతారు. పిల్లలు వృద్ధిలోకి రావడానికి ఈ సంవత్సరాది ఉగాది పండుగ రోజున పూజ చేసే పూజ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. దాంతోపాటు ప్రతి వాళ్ళు కూడా గోవుకి పూజ చేయాలి. ఆవుకి పూజ చేయడం వల్ల లక్ష్మీ సంప్రాప్తం అవుతుంది. తర్వాత వృషభానికి కూడా పూజ చేయాలి, ఎద్దుకు పూజ చేయాలి. ఎందుకంటే ఎందుకు పూజ చేయాలంటే ఆ వృషభానికి ఉండే కాళ్ళ దగ్గర డెక్కలు ఉంటాయి. ఆ డెక్కల్లోంచి పొలం దున్నేటప్పుడు అమృతం వర్షిస్తుందిట. వృషభం డెక్కల్లోంచి పొలం దున్నేటప్పుడు అమృతం వర్షిస్తుంది. ఆ అమృతం భూమిలోకి వెళ్ళి ఆ భూమిలో నుంచి వచ్చే గింజలు, ధాన్యం కానీ, పప్పు ధాన్యాలు కానీ,
మనిషి సేవించడం వల్ల మనిషికి అమృత స్థితి కలుగుతుంది, అంటే ఆయుష్ ప్రమాణం పెరుగుతుంది, ఆరోగ్యం సంభవిస్తుంది. కాబట్టి ఇటువంటివి వృషభానికి గోవుకి తప్పనిసరిగా పూజించాలి. మనకు చేతనైన ద్రవ్యం వృషభానికి గోవుకి ఈ రోజున భోజనం ఏదైనా పదార్థం పెట్టాలి. అట్లాగే తప్పనిసరిగా శివాలయానికి వెళ్ళటం, శివుణ్ణి అమ్మవారికి నమస్కారం చేయడం. మరి లక్ష్మి కావాలంటే విష్ణు ఆలయం కూడా దర్శించాలి. కొంతమంది శివకేశవులు దండం పెట్టరు, ఒక ఆయన శివుని పూజిస్తాడు, విష్ణువుని ద్వేషిస్తూ ఉంటాడు. ఇది మహాపాపం. కాబట్టి శివాలయ దర్శనం చేయాలి, విష్ణాలయంలో అమ్మవారి దర్శనం కూడా చేసి ఈ పండుగ ఈ విధంగా చేసినట్లయితే సర్వశుభాలు ఈ విశ్వావసునామ సంవత్సరంలో సంప్రాప్తం అవుతాయి, అందులో అంత సందేహం లేదు. మరి గురుగారు ఈ రోజు చూసుకుంటే ఉగాది రోజు చాలా మంది కొన్ని పనులు చేస్తూ ఉంటారు, అంటే చెయ్యకూడని పనులు కూడా చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా కొన్ని పనులు ఏంటంటే తెల్లవారుజామున స్నానం చేయకుండా, అంటే తలస్నానం ఆచరించకుండానే కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అంటే వంటగదిలోకి వెళ్ళడం, వంట పదార్థాలు అన్ని కూడా తయారు చేయటం, ఇలాంటివన్నీ కూడా చేస్తారు. వాటి వల్ల ఎలాంటి దరిద్రం వచ్చే అవకాశం ఉంటుంది అంటారు? తప్పనిసరిగా ఉగాది పండగ రోజున ప్రొద్దున్నే లేవగానే ఫస్ట్ చేయాల్సింది అభ్యంగన స్నానం. అంటే ఇందా మనం చెప్పుకున్నట్టుగా తలకి నూనె అంటుకొని స్నానం చేసిన తర్వాతే నువ్వు ఏ పదార్థం చేయాలన్నా, ఏ పని చేయాలంటే దీపారాధన చేయాలన్నా, నువ్వు మామిడి మండలు కోసుకొచ్చి మామిడాకులు కట్టాలన్నా స్నానం చేయకుండా మాత్రం ఇటువంటి పనులు చేయకూడదు. ఇవి చేయడం వల్ల లేనిపోని దరిద్రాలు తెచ్చి నెత్తిన పెట్టుకున్నట్లే అవుతుంది. కాబట్టి ఉగాది విశేషం ఏంటి అంటే పంచపల్లవాలు కడితే ఇంకా విశేషం. మర్రి, మామిడి, మేడి, జువ్వి, మామిడి 5 రకాల ఆకులు కోసుకొచ్చి వాకిట్లో తోరణంగా కట్టి, మరి మనం చెప్పిన ఉగాది పచ్చడి దానికి సంబంధించిన ద్రవ్యాలు తీసుకువచ్చి పదార్థం ప్రసాదం తయారు చేసి ఇంట్లో నివేదన పెట్టి ప్రసాదం స్వీకరించడం వల్ల, పంచాంగ శ్రవణం వినటం వల్ల మరి అన్ని గ్రహాలు అనుకూలంగా మారతాయి. గురుగారు ముఖ్యంగా చూసుకుంటే నిన్న సూర్యగ్రహణం కూడా రావడం జరిగింది. మరి ఈ రోజు దాని ప్రభావం ఏమైనా ఉంటుంది అంటారు? చాలా మంచి ప్రశ్న వేశారు. ఇట్లాగే ఉగాది పండగకు ముందుగానే గ్రహణం వచ్చింది. గ్రహణ సమయంలోనే మరి మొత్తం స్తంభించిపోయింది దేశం మొత్తం కూడా. మానవుడు బయటికి రావాలంటే భయం వేసేటువంటి స్థితిగతులు కలిగినాయి. మరి ప్రకృతి మొత్తం మారిపోయింది. రోడ్డు మీద అనుమానవుడు లేకపోవడం, కొత్త కొత్త పక్షులు కూడా ఆహ్లాదంగా తిరగడం జరిగింది. మరి ఈ యొక్క షష్టగ్రహ కూటమితో పాటు ఈ ముందు వచ్చిన గ్రహణం అనేది మరి దేశానికి, రాష్ట్రానికి కొన్ని రకాల ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. మరి ఇటువంటి ప్రమాదాలు సంభవించేటువంటి కాలం. నిన్ననే మనం అక్కడ పెద్ద ప్రమాదం, భూకంపాలు వచ్చి 200 మంది చనిపోవడం జరిగింది. ఇదంతా కూడా గ్రహ స్థితిగతులను బట్టి కుజుడు నీచ స్థితిలో ఉండడం, కుజ స్తంభన జరగడం, షష్టగ్రహ కూటమి ఏర్పడడం, దాంతోపాటు ఈ గ్రహణం ఏర్పడడం, ఇవన్నీ కూడా సూచన. అంటే ఏదో రాబోయే కాలంలో కొంత జాగ్రత్తగా ఉండాలి ప్రతివాడు కూడా. ప్రధానంగా ఎటువంటి జాగ్రత్తలు ఉండాలంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. కొంత ప్రధానంగా అనారోగ్య సూచనలు మాత్రం ప్రతివాడికి కనపడుతూ ఉన్నాయి. మరి స్పీడ్ అనేది పనికిరాదు. ప్రతి పని కూడా ఆలోచించి ఈ రాబోయే 3 మాసాలు ప్రతి వాళ్ళు కూడా ఏ పని చేసినా దైనందిన జీవితంలో మరి మంచి చేసినా చెడు చేసినా, ఒక ఉద్యోగపరంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా చాలా జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. చేతనైందరో ఎదుటివాడికి మంచి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఎటువంటి తిరుగు ఉండదు. మరి దుర్మార్గ ఆలోచనలు ఎప్పుడైతే చేస్తామో ఖచ్చితంగా ఇవన్నీ ఇబ్బందులు పెట్టేటువంటి కాలం ఈ యొక్క షష్టగ్రహ కూటమి వల్ల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.